ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే హనీ వాటర్ డైట్ చేయాలా, కార్బ్స్ మానేసేయాలా, ఉపవాసాలు చేయాలా, ఫ్రూట్ జ్యూసెస్ తాగాలా, ఓన్లీ లిక్విడ్సే తాగాలా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరేం చేయాలంటే, ఫస్ట్ థింగ్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది స్లీప్. ముందు స్లీప్ని కరెక్ట్ చేసుకోండి. అంటే మనం 10:30 నుంచి అట్లీస్ట్ 5 వరకు, ఎర్లీ మార్నింగ్ 5 వరకు పడుకుంటున్నామా, పడుకోవట్లేదా అనేది చూసుకొని ఆ టైమింగ్స్లో నిద్రపోతున్నామా అనేది కరెక్ట్ చేసుకున్న తర్వాత మనకి స్ట్రెస్ రిలీఫ్ ఉండేలాగా మన వర్క్లో కానీ మన లైఫ్ స్టైల్లో కానీ చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఎక్సర్సైజ్. ఒక 30 to 45 మినిట్స్ వాకింగ్ అన్నా, యోగా అన్నా, మెడిటేషన్ అన్నా, స్విమ్మింగ్ అన్నా, లేదా వెయిట్ ట్రైనింగ్ అన్నా చేయాలి. సో వెయిట్ ట్రైనింగ్ అనేది సరైన ట్రైనర్తో తీసుకుంటే బెటర్, ఓన్గా చేసే కంటే. వెయిట్ ట్రైనింగ్ అనేది తనకు తాను ఓన్గా చేసుకోవటం వల్ల చాలా అంటే డిస్కంఫర్ట్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. సో ట్రైనర్తో ట్రైన్ చేసుకుంటూ తీసుకొని డైట్ తీసుకుంటే మంచిది. సో కమింగ్ టు ద ఫ్యాట్ లాస్, ఎవరి హైట్ ఎంత అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక 5'5" హైట్ ఉన్నారు, 80 kgs ఉంటే ఒక క్యాలరీ కౌంట్ ఉంటుంది, 100 kgs ఉంటే ఒక క్యాలరీ కౌంట్ ఉంటుంది, 70 kgs ఉంటే ఒక క్యాలరీ కౌంట్ ఉంటుంది. 100, 80 and 70. సో ఈ మనం 5'5" హైట్కే 3 క్యాలరీ రేషియోస్ ఉంటాయి. సో మీ బిఎంఆర్ని బట్టి మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి అనేది నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని మీ హైట్కి తగ్గ ప్రోటీన్ ఏంటి అనేది, ఎంత ఉండాలి అనేది మీల్ ప్లాన్ చేసుకోండి. ప్రోటీన్ ఎక్కువగా అండ్ ఫైబర్ ఎక్కువగా, లో కార్బ్స్ని చాలా మినిమైజ్ చేయాలి. మినిమైజ్ అంటే మొత్తం క్లోజ్ చేయటం కాదు, చాలా వరకు మినిమైజ్ చేసి హెల్దీ ఐటమ్స్ అంటే మనం ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, గుడ్ ఫ్యాట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ప్రోటీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ప్లేస్ కార్బోహైడ్రేట్స్. అది సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, రోటీ, కినోవా అయినా, బ్రౌన్ రైస్ అయినా, రెడ్ రైస్ అయినా, ఏవైనా అవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో అవి తగ్గించుకొని తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లైక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ కొన్ని ఆ కార్బోహైడ్రేట్స్ యాడ్ చేసుకుంటే మన కార్బ్స్ లో అవి బెనిఫిట్స్ చాలా ఇస్తాయి. సో ఇలా మీరు మీల్ ప్లాన్ చేసుకొని 9 to 6 లోపల, అంటే మీరు తినే ఫుడ్ ప్రతిదీ 9 o'clock స్టార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్, 6 o'clock డిన్నర్ ఎండ్ చేసేసి పడుకునే టైంకి మీ బాడీలో మీ గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ ఉండాలి. అప్పుడు నిద్రపోతే మన బాడీకి కావలసిన ఎనర్జీ మొత్తం మన ఫ్యాట్ నుంచి మన బాడీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో 6 o'clock డిన్నర్ ఆపేసి 10:30 కల్లా పడుకోవటం వల్ల మనకి ఫ్యాట్ లాస్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. స్లీప్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, స్ట్రెస్లెస్ లైఫ్ ఇంపార్టెంట్ దాన్ డైట్ ఇంపార్టెంట్. సో డైట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఏం తింటున్నాము, చీట్ మీల్స్ లేకుండా కన్సిస్టెన్సీగా తినండి.